పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన వ్యతిరేకమైన ఆలోచన కలిగిన మనము మన ఆది తల్లిదండ్రుల వలన ఏ విధంగా దేవునితో సంబంధాన్ని దూరపరుచుకున్నాము అని చూస్తా ఉన్నాం. అంటే ఈ లెంట్ సీజన్ అంతా కూడా దేవుడు మన కోసం చేసిన కార్యక్రమాలు, బూడిద లాంటి మన జీవితాన్ని పువ్వుల దండగా ఆయన ఎలా మార్చాడో ఆ మార్చటానికి ఆయన ఒక్కొక్క కార్యక్రమం ఎలా చేసుకుంటా మనలో తప్పిపోయిన వాటన్నిటినీ సరి చేసుకుంటూ పునరుద్ధరించుకుంటూ మనల్ని మళ్ళీ తిరిగి తనతో కలుపుకోవడానికి అనేక రకాలుగా ఆయన చేసిన త్యాగాలు, ఆయన చూపిన ప్రేమ, దానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు. వ్యతిరేకమైన ఆలోచనలతో ఆయనకి వేరుగా కూలిపోయి మన రాజ్యం కూలిపోయింది, మనం పాడైపోయాం, మన ఇల్లే కూలిపోయింది. కానీ ఆయన ఆలోచనకర్తగా మన మధ్యకు వచ్చారు. సాధారణంగా యెషయా గారు చెప్పిన ప్రవక్త ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు అనుకుంటూ యేసుక్రీస్తు వారికి ఇచ్చిన పేర్లు అది క్రిస్మస్ రోజునే మనం ఆలోచిస్తాం. కానీ ఆయన చేసిన పనులన్నీ అలాంటివి. ఆలోచన చెడిపోయిన మానవులు వాళ్ళ ఆలోచనని ఎలాగ దేవుడు ఆలోచనకర్తగా సరిదిద్దాడో ఈరోజు చూసుకుందాము. అది ఇక్కడ చెప్పుకోవాల్సింది, కానీ మనము కంటతా వాక్యాలుగా అది చెప్పుకుంటాం. 6:9 ఉన్నది ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి. ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు మాత్రమే కాదు, అవన్నీ మనకు కూడా ఇచ్చారు. ఆయనతో పాటు జీవించేటప్పుడు ఆ ఆది తల్లిదండ్రులకు ఆయన పోలిక, స్వరూపము ఇచ్చారంటే అవన్నీ కూడా వారికి కూడా ఆయన ఇచ్చారు. ఎందుకంటే పోలిక స్వరూపం అంటే అది భౌతికంగా కాదు, ఆయనకున్న ప్రతి లక్షణము కూడా వారిద్దరికి ఇచ్చాడు ఆయన. కానీ అవన్నీ కోల్పోయి వేరుపడిన వారు తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించడానికి వచ్చిన మన మధ్యవర్తి ఏ విధంగా ఆలోచనకర్తగా మన ఆలోచనలు సరిచేశాడో ఈరోజు చూసుకుందాం. ఆ వ్యతిరేకమైన ఆలోచనని ఆయన సరిచేయడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు వారు మొట్టమొదట అవ్వమ్మ గారు ఆ పండుని తినాలన్న ఆలోచన కలిగి మనసులో ఆ ఆలోచన రగులుతూ ఉన్నప్పుడే ఆమె ఫస్ట్ ఎవరితో మాట్లాడింది అంటే అపవాది, సర్పము రూపంలోని అపవాది ఆమెని గ్రహించి, ఆమె ఆలోచనని గ్రహించి ఆ ఆలోచనని బలపరుస్తూ ఇది నిజమా అని మాట్లాడారు. ఇది నిజమా అంటే నిజమేనేమో అనే సందేహాన్ని ఆమెలో పుట్టించి ఆమె ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేసింది. అంటే ఏం పర్వాలేదు, ఇది మీరు తినచ్చు, మీరు దేవతలలాగా ఉంటారని అబద్ధాలు చెప్పాడు. మా సాతాను అబద్ధీకుడు, అబద్ధాలకి జనకుడు అని మనం బైబిల్లో చదువుతాం. అది అతని లక్షణం. ఆ లక్షణాన్ని ప్రస్ఫుటంగా అక్కడ కనపరిచారు. కానీ ఆమెలో ఉన్న ఆ డౌట్ని అతను బలపరుస్తూ ఆ వ్యతిరేకమైన ఆలోచనలకి అతను ఇంకా ఊతమిచ్చి ఆమె ఆ పాపము చేసేలాగా అపవాది ప్రేరేపించాడు. అందుకని కీర్తనల గ్రంథంలో ఏమని ఉంటుంది, మొట్టమొదటి కీర్తనలోనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని ఉంటుంది. దుష్టుడు ఎవరంటే సాతానుడే దుష్టుడు. అందుకే దేవుడు కూడా మనుష్యుల్ని ప్రేమించాడు కానీ పాపాన్ని ద్వేషించాడు. ఆ పాపము మనలోకి ప్రవేశించడానికి కారణం మొట్టమొదటి మన ఆలోచన. ఆ ఆలోచనలకు ఒక రూపాన్ని ఇచ్చి ఆ యొక్క అతిక్రమము చేయడానికి ప్రేరేపించిన వాడే సాతాను. అతను అబద్ధీకుడు, అబద్ధములు చెప్పే వారికి జనకుడు అంది, దుష్టుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అది కీర్తనల గ్రంథంలో చెప్పుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి లోకములోకి సంరక్షకునిగా రాకముందే దావీదు మహారాజు గారు మాట్లాడుతూ కీర్తనల గ్రంథంలో ఆయన అంటారు, నాకు ఆలోచనకర్త అయిన దేవుని నేను స్తుతించదను, రాత్రి వేళ నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి అని 16వ కీర్తనలో 7వ వచనంలో చెప్తారు. అంతేకాకుండా ఆయన ఆలోచనకర్త అయిన దేవుని గురించి చెప్తూ 32వ కీర్తన 8వ వచనంలో అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అప్పటికింకా యేసుక్రీస్తు వారు రాలేదు. కానీ ఆ ఆలోచనకర్తగా యేసుక్రీస్తుని మన మధ్యకు పంపించక ముందే యెహోవా దేవుడు ఎప్పుడు కూడా మనుష్యుల్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన వారికి ఆలోచన ఇవ్వడానికి, వారిని నడిపించడానికి, తన ఆలోచనలకు సమాంతరంగా వారు కూడా ఉండగలుగునట్లు ఎప్పటికప్పుడు మనుషుల్ని ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. విడవకుండా వారిని ప్రేమిస్తూనే, వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకనే దావీదు మహారాజు గారికి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను,
అని ఆయన అన్నారు. అదే ఇంకా మనం చూస్తూ ఉంటే కీర్తన 33:11 కూడా యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. మన ఆలోచన అయితే దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం కూలిపోయేటట్లు చేసింది, కానీ సదాకాలము నిలిచేది మాత్రం యెహోవా ఆలోచనే. ఆ కీర్తనల గ్రంథం మొత్తం దేవుని యొక్క ఆలోచన గురించి, అది ఎలా నిలబడద్ది, మనల్ని ఎలా అది కడతది చెప్తా ఉంటది. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట్లోనే చెప్పారు, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము ఈ లోకంలో పరలోకంలో ఎలా ఉందో ఇక్కడ కూడా నీ చిత్తం అలాగే జరగాలని ఆయన పరలోకపు ప్రార్థన చెప్పారంటే, చిత్తము అంటే దేవుని యొక్క హృదయము, దేవుని హృదయం అంటే దేవుని ఆలోచన. దేవుని ఆలోచన పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే మనం కలిగి ఉండాలి అని ఆయన ప్రార్థన చేసుకోమని చెప్పారంటే, దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. అంతేకాకుండా ఆయన యోహాను సువార్త 6:39 ఏం చెప్తారంటే, అక్కడ శిష్యులతో ఆయన అంటా ఉంటారు కదా, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ నన్ను పంపిన వారి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానంటారు. అది ఎంత మాదిరి! ఆయనే దైవము, ఆయనే దైవ కుమారుడు, సృష్టికి కర్త ఆయనే, నిర్వహించిన వాడు ఆయనే. అయినా సరే ఆయన మానవ రూపములు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి మీద, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనతో పాటే ఆనుకుని ఆ 3.5 సంవత్సరాలు కూడా మనకు మాదిరిగా ఉండటానికి ఆయన చూపించారు. ఆనుకోవాల్సింది, ఆధారపడాల్సింది, ఆలోచించాల్సింది మనము, కానీ ఆయన ఒక మాదిరిగా మన కోసం ఉన్న మన ప్రధాన యాజకుడు, మన మధ్యవర్తి. అందుకని ఆయన నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తాన్ని నేను నెరవేరుస్తానని ఆయన చెప్పారు. అంతేకాకుండా శిష్యుల యొక్క ఫలింపు గురించి చెప్తూ ఆయన, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, దాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. నిజముగా దేవునిలో మనలో ఆయన మాటలు ఉంటే మనం ఏమడుగుతామో ఈ లోకానికి సంబంధించినవి ఏమీ అడగము. దేవునికి ఏది ఇష్టమో అదే మనం అడుగుతాం. అంటే దేవునిలో ఫలింపు ఉన్నవారు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుడికి ఎలా ఆలోచన వస్తుందో అలాంటి ఆలోచనలు వాళ్ళకు కూడా ఉంటాయి. అందుకనే కదా నా హృదయానుసారుడు దావీదు అని దేవుడు చెప్పారు. ఆయన ఒక పాపము చేసినా, ఆయన ఒక హత్య చేయించినా సరే దేవుడు ఆయన ఎందుకు క్షమించారు అంటే, ఆ పశ్చాత్తాపం పొంది, ఆ క్షమాపణ పొంది ఆయన దేవుని హృదయం చొప్పునే నడుచుకునే హృదయానుసారుడు. అంటే చెప్పక్కర్లేదు, హృదయంలో ఏం ఆలోచన ఉందో గ్రహించి దాని ప్రకారం చేయగల తత్వము దావీదుకుంది. ఆయన దావీదునే కాదు, ప్రతి వారిని నడిపించగల దేవుడు. కానీ ఎవరి హృదయం అయితే దేవుని మీద ఆనుకుని ఉంటుందో వారిని నడిపించటానికి ఆయన ఇష్టపడతారు. మనకు అందుకని యెషయా గ్రంథం 59 అక్కడ తిరుగుబాటు గురించి చెప్తూ అక్కడ కిందకు వచ్చినప్పుడు ఆ 18వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, ఎవరికి ఈ బాహువుని, ఎవరికి ఈ సంరక్షకుణ్ణి, ఎవరికి మధ్యవర్తిని ఇస్తాను అని ఉంటుందంటే, సియోనుకు ఇంకా యెహోవాకు తిరుగుబాటు చేయకుండా మళ్ళు కొనిన వారికి నేను ఈ మధ్యవర్తిని, ఈ విమోచకుణ్ణి పంపిస్తానని చెప్తారు. అంటే మనలో ఒక మార్పు రావాలి. మేము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, న్యాయము జరగట్లేదు, మాలో నీతి లేదు అని ఆ ప్రజలు చెప్పుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, సియోనికి నేను పంపిస్తాను, యెహోవా యొద్ద నుండి తిరుగుబాటు చేయకుండా మళ్ళు కొనిన వారి దగ్గరికే నేను విమోచకుణ్ణి పంపిస్తానండి. అలాంటి మార్పు మన హృదయంలో జరగాలి అంటే మన ఆలోచనలు మారాలి. దేవుని యందు యేసుక్రీస్తులో మనలో ఆయన మాటలు ఉంటే మనకి ఏది ఇష్టమో ఆయన ఇస్తానన్నారు. ఆయన మాటలంటే ఆయన వాక్యము. ఆయన వాక్యం ఎంత శక్తి గలదో హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చెప్తారు. అక్కడ ఏమని ఉంటుందంటే, వాక్యము బలము గలదై సజీవమైనదై రెండంచులు కలిగిన ఏ వాడిగల ఖడ్గము కంటే కూడా పదునుగా ఉండి కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకుగా దూరును అని ఉంటుంది అక్కడ. ఎందుకంటే అది హృదయముల యొక్క ఆలోచనల్ని పరిశోధించును. అది ఎంత మూలకి దూసుకెళ్ళిపోతుంది అంటే, ఎక్కడెక్కడో అంతర్లీనంగా మనకి తెలియకుండానే ఆలోచనలు పుడతా ఉంటాయి. ఆ ఆలోచనలు పుట్టినప్పుడు మనకే తెలియదు, మన లోపల అలాంటి ఆలోచనలు ఉన్నాయి. అవి బయటకు వచ్చినప్పుడు దానిని మనం పోషిస్తాము, దానిని పెంచుతాము, దాని వలన మనం అనేకమైన పాపాలు చేస్తాము. కాబట్టి అట్లాంటి లోపల ఉన్న కీళ్లలో మూలుగలో ఉన్న ఆలోచన అయినా సరే దూరుకుంటూ హృదయం యొక్క తలంపుల్ని శోధించేటట్లుగా ఉండేది ఆయన వాక్యము. వాక్యం అంటే ఆయన మాట అంటే ఆయన ఆలోచన. అటువంటి ఆయన ఆలోచన, ఆయన తానే స్వయంగా దేవుడై ఉండి కూడా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవట్లేదు అని ఆయన చెప్పారు. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.
ఆలోచనకర్తగా వస్తూ ఆయన వచ్చి తన పని తాను చేసి మన ఆలోచనలు దేవుడి మాటలకి సరిపోయేటట్లు, దేవుని తలంపులకి సమాంతరంగా ఉండగలిగేటట్లు మనల్ని మనం నడిపించుకోగలిగినట్లు ఆయన ఈ లోకములో మనకు ఒక మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఆలోచనకర్తగా ఈ లోకానికి వచ్చిన మధ్యవర్తి అయిన మన యేసుక్రీస్తుని మనము వెంబడిస్తూ ఈ 40 రోజుల్లో అయినా సరే మనం చాలా మార్పు పొందటానికి ఈ విధంగా ఎన్నో వాక్యాలను వింటాము, క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్తాము. కాబట్టి ఈ 40 రోజులు అయిపోయినంత మళ్ళీ మామూలు జీవితానికి మన ఇష్టానుసారంగా ఆలోచనలు చేయడానికి కాకుండా దేవునికి సరిపోయినట్లు మన ఆలోచనల్ని సరిదిద్దుకోగలిగేలాగా దేవుడు మనల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా ఆయనని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నాయన వ్యతిరేకమైన ఆలోచనలు మేము ఆలోచించిన మా యందు ప్రేమ కలిగి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి ఆలోచనకర్తగా మమ్మల్ని సరిచేసిన గొప్ప దైవ కుమారుణ్ణి మా మధ్య ఉంచినందుకు నీకు స్తోత్రాలు పరమ తండ్రి. నాయన అటువంటి గొప్ప ఆలోచనకర్త మాకు ఇచ్చినందుకు మేమేమి చెల్లిస్తే నీ రుణం తీర్చుకోగలం తండ్రి. రక్షణ పాత్రని మాత్రం మేము చేతబుచ్చుకొని నిన్ను వెంబడిస్తూ అనేకుల్ని నీ వైపు తిప్పగలుగునట్లు మా ఆలోచనలన్నిటినీ సరిచేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near with open arms, He's